కేశవానంద భారతి ఈ పేరుతో భారతదేశ చరిత్రలో ఓ కీలక ఘటన ముడిపడి ఉంది. ఆయన వేసిన కేసు రాజ్యాంగ మౌలిక స్వరూపమే కాక దాని సంరక్షణ బాధ్యతలపైన ఒక స్పష్టత తీసుకొచ్చింది. రాజ్యాంగ సవరణకు సంబంధించి పార్లమెంట్ విస్తృత అధికారాలను కత్తిరిస్తూ అదే సమయంలో ఎలాంటి సవరణనైనా సమీక్షించే అధికారాన్ని న్యాయ వ్యవస్థకు కట్టపెడుతూ 1973లో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక కేశవానంద భారతి తీర్పునకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. కేశవానంద భారతి ఈ పేరుతో భారతదేశ చరిత్రలో ఓ కీలక ఘటన ముడిపడి ఉంది. ఆయన వేసిన కేసు రాజ్యాంగ మౌలిక స్వరూపమే కాక దాని సంరక్షణ బాధ్యతలపైన ఒక స్పష్టత తీసుకొచ్చింది. రాజ్యాంగ సవరణకు సంబంధించి పార్లమెంట్ విస్తృత అధికారాలను కత్తిరిస్తూ అదే సమయంలో ఎలాంటి సవరణైనా సమీక్షించే అధికారాన్ని న్యాయ వ్యవస్థకు కట్టబెడుతూ 1973లో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక కేశవానంద భారతి తీర్పునకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఆధ్యాత్మిక గురువు కేశవానంద భారతి కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో ఎడనీర్ మఠాధిపతి. ఆయన కేరళ ప్రభుత్వం ఆశ్రమాల ఆస్తులను స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ కేశవానంద సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అందులో భాగంగా పార్లమెంటు చేసిన 24, 25, 29వ రాజ్యాంగ సవరణల చెల్లుబాటును ఆయన సవాల్ చేశారు. ఈ సవరణలు న్యాయ వ్యవస్థ అధికారాలనే కాకుండా పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. కేశవానంద పిటిషన్ పై 1972 అక్టోబర్ 31న ప్రారంభమైన వాదనలు 1973 మార్చి 23న ముగిశాయి. కేవలం ఒక కేసు విచారణ కోసం 13 మంది న్యాయమూర్తులతో విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారి అని చెప్పవచ్చు. కేశవానంద వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలు మౌలిక స్వరూపం మార్చే హక్కు అసలు పార్లమెంటుకు ఉంటుందా లేదా అనే ప్రశ్న తలెత్తింది. దాదాపు 68 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన ధర్మాసనం రాజ్యాంగ మౌలిక సిద్ధాంతానికి సుప్రీంకోర్టే సంరక్షణదారు అని 703 పేజీల తీర్పిచ్చింది. రాజ్యాంగంలోని ఏ అంశంలోనైనా సవరణలు చేసే అధికారం పార్లమెంటుకున్న మౌలిక స్వరూపాన్ని, ప్రాథమిక హక్కులను మార్చలేదని ధర్మాసనం తెలిపింది. అలాగే దేశ సర్వోన్నత న్యాయస్థానం వాటి సంరక్షణ బాధ్యత చూస్తుందని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, చట్టం ముందు అందరూ సమానమనే రాజ్యాంగ ప్రాథమిక సూత్రాల మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని వెల్లడించింది. నిజానికి కేశవానంద భారతి కేరళ ప్రభుత్వం చేపట్టిన భూ సంస్కరణల చట్టాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆయన ఆశ్రమానికి చెందిన 400 ఎకరాలలో 300 ఎకరాల భూమిని జప్తు చేసి ప్రభుత్వం రైతులకు కౌలుకిచ్చింది. దీంతో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చిన 29వ సవరణను సవాల్ చేస్తూ కేశవానంద భారతి పిటిషన్ వేశారు. ప్రభుత్వం సంస్కరణల పేరుతో రాజ్యాంగంలోని 25వ ఆర్టికల్ ను అనుసరించి మత, ధార్మిక సంస్థలకు ఇచ్చిన హక్కులను లాక్కున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేశవానందంతో పాటు మరికొందరు కూడా ఇదే అంశంపై పిటిషన్లు దాఖలు చేశారు. అయితే కేశవానంద వేసిన ఈ పిటిషన్ తో మఠానికి కాదు కానీ ప్రజలకు మాత్రం మేలు జరిగిందనే చెప్పాలి. రాజ్యాంగం విషయంలో పార్లమెంట్ అధికారాల పట్ల ఒక ముఖ్యమైన నిర్ణయం వెలువడింది. సుదీర్ఘ విచారణ తర్వాత ఎస్ఎంసీ క్రీ అధ్యక్షతన 13 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళగా ప్రాచుర్యం పొందిన ఈ కేసులో అసాధారణ రీతిలో 13 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 7-6 మెజారిటీతో తీర్పు వెలువరించింది.
కేశవానంద భారతి కేసు తీర్పునకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుప్రీంకోర్టు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కేసులో వాదనలు, ఇతర ప్రతులతో పాటు కోర్టు తీర్పుతో ప్రత్యేక వెబ్ పేజీని రూపొందించింది. యావత్ ప్రపంచ పరిశోధకులు చూసేందుకు వీలుగా కేశవానంద భారతి కేసుకు సంబంధించి ఉన్న లిఖిత పూర్వక దస్త్రాలతో పాటు అన్ని వివరాలతో కూడిన ప్రత్యేక వెబ్ పేజీని ఏర్పాటు చేశారు. ఇది పరిశోధకులతో పాటు విద్యార్థులు, న్యాయవాదులకు ఎంతో ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం పేర్కొంది. కేవలం దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అనేక చట్టపరమైన తీర్పులకు కేశవానంద భారతి కేసు ఎంతో స్ఫూర్తినిచ్చింది. భారత్ లో ఈ తీర్పు వచ్చిన 16 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ లో కూడా అన్వర్ హుస్సేన్ చౌదరి వర్సెస్ బంగ్లాదేశ్ కేసులో రాజ్యాంగ మౌలిక సిద్ధాంతాలకు ప్రాధాన్యమిచ్చారు. బెలీజ్ దేశంలో అటార్నీ జనరల్ కేసు తీర్పు విషయంలో కూడా కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ తీర్పు ఆధారంగా ప్రాథమిక సూత్రాలకు గౌరవాన్ని ఇస్తూ అక్కడి కోర్టు తీర్పునిచ్చింది. ఆఫ్రికా దేశాలైన కెన్యా, యుగాండా, సీషెల్స్ కూడా ఈ తీర్పు నుంచి స్ఫూర్తి పొందాయి. మొత్తానికి కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు కేవలం భారత రాజ్యాంగ వ్యవస్థలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఎంతో ప్రభావం చూపుతోంది. ఎంతో మంది విద్యార్థులు, న్యాయ నిపుణులకు కూడా మార్గదర్శకంగా నిలుస్తోంది.